వెల్కమ్ టు టెక్ టాక్స్ ఎపిసోడ్ 7. ఎపిసోడ్ 6 చేసి 6 months పైన అయిపోయింది. ఎందుకు ఈ 6 months చేయలేదని అడగద్దు, గతం అయిపోయింది. మనం ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాం. ఇక నుంచి ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఈ టెక్ టాక్స్ ఎపిసోడ్ వస్తుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఈ టెక్ టాక్స్ అనేది ఏదో కొత్త సిరీస్ ఏం కాదు, జస్ట్ ఒక Q&A సిరీస్ అనమాట. మనం టెక్ టాక్స్ అనేది స్పెషల్ గా పేరు పెట్టుకున్నాం అంతే. మీరు అడిగిన క్వశ్చన్స్ లో కొన్ని క్వశ్చన్స్ ని పిక్ చేసి ఈ వీడియోలో ఆన్సర్ చెప్తాను. అండ్ ఈ సిరీస్ ఎవ్రీ వీక్ సాటర్డే వస్తుంది. ఒకవేళ సాటర్డే ఏదైనా ఇంపార్టెంట్ మొబైల్ రివ్యూస్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ పెట్టాల్సి వస్తే సండే కాదు మండేకి పోస్ట్ పోన్ చేస్తాను. సండే మనకి కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. రేపటి నుంచి ఆ కొత్త సిరీస్ వస్తుంది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. దాన్ని రెండింటిని సపోర్ట్ చేయండి. సండే కొత్త సిరీస్ వస్తుంది. అండ్ ఈ సాటర్డే ఒకవేళ కుదరకపోతే వీక్ లో ఏదో ఒక రోజు ఈ టెక్ టాక్స్ ఎపిసోడ్ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది. సో ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. అట్లా ఒక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఎలిజా అడుగుతున్నారు, PWM డిమ్మింగ్ అంటే ఏంటి? వై ఇట్స్ యూస్ఫుల్? స్క్రీన్ ఫ్లికరింగ్ అంటారు. ఐ నెవర్ అబ్జర్వ్ స్క్రీన్ ఫ్లికరింగ్ ఇన్ మై AMOLED డిస్ప్లే. PWM డిమ్మింగ్ అంటే పల్స్ విత్ మాడ్యులేషన్ డిమ్మింగ్ అనమాట. ఈ PWM డిమ్మింగ్ ఏం చేస్తుందంటే మన ఫోన్ లో ఉన్న డిస్ప్లేని సెకండ్ కి కొన్ని వేల సార్లు డిస్ప్లేని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. టక ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది అనమాట. మరి నేను ఫోన్ యూజ్ చేసినప్పుడు మరి ఎప్పుడు నాకు ఇది కనిపించలేదే అంటే, మీ కళ్ళు ఒక రేంజ్ వరకు ఈ ఫ్లికరింగ్ ని నోటీస్ చేయగలుగుతాయి. అంతకుమించి మీకు ఇంకా ఫాస్ట్ గా ఫ్లికరింగ్ అవుతుంటే మీ కళ్ళు అవి నోటీస్ చేయవన్నమాట. ఇదేంటంటే ఒక హ్యూమన్ అయి చూడగలిగే దానికన్నా ఇంకా ఫాస్ట్ గా ఈ ఫోన్ ఫ్లికరింగ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల మీకు ఆన్ అండ్ ఆఫ్ అనేది కనిపించదు, నేకడే కనిపించదు. బట్ మీరు ఏదైనా ఒక ఫోన్ లో ISOని కంప్లీట్ గా పెంచేసి షటర్ స్పీడ్ ని కంప్లీట్ గా పెంచేస్తే మీరు ఒకసారి ఫోన్ లో చెక్ చేయండి. నేను నా సామ్సంగ్ ఫోన్ చూపిస్తున్నా. నా సామ్సంగ్ S25 కి బ్రైట్నెస్ ఫుల్ చేస్తే మీకు ఫ్లికరింగ్ అంత ఎక్కువ కనిపించదు. అదే మీరు బ్రైట్నెస్ తగ్గించే కొద్దీ ఫ్లికరింగ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా కెమెరాస్ లో కూడా అంత యాక్యురేట్ కనిపించదు, ఇంకా ఫాస్ట్ గా ఫ్లికరింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నార్మల్ గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో ఇది ఎందుకు ఈ ఫ్లికరింగ్ ఎందుకు అవుతుందంటే, మీరు ఎప్పుడైతే డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిస్తారో ఈ PWM డిమ్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. డిస్ప్లేని ఫాస్ట్గా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. బ్రైట్నెస్ తక్కువ ఉంది అని ఒక ఇల్యూషన్ మీ బ్రెయిన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే లైట్ చాలా ఫాస్ట్గా ఆన్ అండ్ ఆఫ్ అవడం వల్ల అది మీ నేకడే కనిపించకపోవచ్చు, బట్ బ్రెయిన్కి తెలుస్తూ ఉంటుంది అనమాట. అందువల్లే ఈ ఫ్లికరింగ్ వల్ల చాలా మందికి నైట్ టైం ఫోన్ చూసేటప్పుడు హెడ్ ఎక్ రావడము, ఐస్ స్ట్రెయిన్ అయిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంటే, ఈ PWM డిమ్మింగ్ అనేది తక్కువ స్పీడ్ లో ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 Hz, ఒక 500 Hz లోపు మీకు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటే అది కొంచెం తక్కువ స్పీడ్ కాబట్టి మీ కళ్ళకి తెలియకపోయినా అది మీ బ్రెయిన్ కి తెలుస్తుంది అనమాట. దానివల్ల మీ బ్రెయిన్ స్ట్రెయిన్ అవడం, మీ హెడ్ ఎక్ రావడం, లేదంటే కళ్ళు స్ట్రెయిన్ అవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే ఒకవేళ ఫ్లికరింగ్ రేటు ఎక్కువ ఉందనుకోండి, 2000 Hz, 3000 Hz అంత ఎక్కువ ఉంటే మీకు బ్రెయిన్ కూడా తెలియదు అనమాట. అంత ఫాస్ట్ గా ఫ్లికరింగ్ అవుతుంటుంది కాబట్టి మీ బ్రెయిన్ కి హెడ్ ఎక్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో ఎప్పుడైనా మీ ఫోన్ నైట్ టైం చూస్తున్నప్పుడు మీకు హెడ్ ఎక్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఒకసారి ఈ PWM డిమ్మింగ్ మీ ఫోన్ కి ఎంత ఉందనే చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా సామ్సంగ్ ఫోన్ చెక్ చేస్తే ఇది 240 Hz మాత్రమే ఉందన్నమాట. సో అందువల్ల దీని ఫ్లికరింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అందువల్ల ఇది నైట్ టైం లైట్ ఆపేసుకొని మీరు ఫోన్ తక్కువ బ్రైట్నెస్ లో చూసేటప్పుడు మీకు హెడ్ ఎక్ వచ్చేస్తుంది. సో ఎవరికైతే ఈ ఫ్లికరింగ్ వల్ల హెడ్ ఎక్ రావడం, ఐస్ స్ట్రెయిన్ రావడం ఇట్లాంటివి వస్తుంటాయో వాళ్ళకి ఈ ఫోన్ సెట్ కాదు. వాళ్ళు ఎలాంటి ఫోన్ తీసుకోవాలంటే హై PWM వాల్యూ ఉన్న ఫోన్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 13 తీసుకోండి. దానిలో మీకు 2160 Hz PWM డిమ్మింగ్ ఉంటుంది. సో మీరు తక్కువ బ్రైట్నెస్ పెట్టుకున్నా కూడా అది సెకండ్ కి 2160 టైమ్స్ డిస్ప్లే ఆన్ అండ్ ఆఫ్ అవడం వల్ల మీ బ్రెయిన్ గా తెలియదు అనమాట. సో మీకు ఐస్ స్ట్రెయిన్ రావడం, హెడ్ ఎక్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఒకవేళ మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు హెడ్ ఎక్ రావడం, ఐస్ స్ట్రెయిన్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు ఒక ఫోన్ తీసుకునేటప్పుడే దాని PWM డిమ్మింగ్ వాల్యూ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. కొన్ని ఫోన్స్ ఎట్లా అంటే హైబ్రిడ్ మోడల్ ఉంటాయి. DC డిమ్మింగ్ అండ్ PWM డిమ్మింగ్ రెండు ఉంటాయి అనమాట. DC డిమ్మింగ్ అంటే డైరెక్ట్ కరెంట్ డిమ్మింగ్. ఈ డైరెక్ట్ కరెంట్ డిమ్మింగ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా మీ పిక్సెల్ బ్రైట్నెస్ తగ్గిస్తుంది. మీ పిక్సెల్ కి ఇచ్చే వోల్టేజ్ తగ్గించి ఆటోమేటిక్గా పిక్సెల్ బ్రైట్నెస్ తగ్గిస్తుంది అనమాట. 50% దాకా తగ్గిస్తుంది. మరి మొత్తానికి ఆ DC డిమ్మింగ్ యూజ్ చేయొచ్చు కదా. ఈ PWM డిమ్మింగ్ ఎందుకు అంటే, మీరు ఒక సర్టెన్ వోల్టేజ్ వరకు మాత్రమే పిక్సెల్ కి మనం తగ్గించచ్చు. అంతకు మించి మనం ఇంకా వోల్టేజ్ తగ్గించామంటే ఆ పిక్సెల్ కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. పిక్సెల్ ఇచ్చే ఆ కలర్ కి సాచురేషన్ కానీ హ్యూ కానీ చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక సర్టెన్ లిమిట్ వరకే ఈ DC డిమ్మింగ్ వాడచ్చు. అంతకన్నా తక్కువ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ PWM డిమ్మింగ్ ఖచ్చితంగా అన్ని ఫోన్స్ లో ఉంటుంది. సో PWM డిమ్మింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా ఎక్కువ రేట్ తో ఈ డిమ్మింగ్ అవుతుంటే మీకు హెడ్ ఎక్ రాదు. సో అదొకటి చూసుకోండి. అది మీ నేకడే కనిపించకపోవచ్చు, బట్ మీ బ్రెయిన్ కి అర్థం అవుతుంటది. సో PWM డిమ్మింగ్ కు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు లో లైటింగ్ లో నైట్ టైం లైట్ లాపేసి ఫోన్ చూసుకునే పడితే ఇది ఎక్కువ ఉండేట్టుగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఓబ్లిక్ గేమర్ అడుగుతున్నారు, అన్న యూట్యూబ్ లో వీడియో క్వాలిటీ మార్చడం వల్ల ఆడియో క్వాలిటీ చేంజ్ అవుతుందా? ఎస్, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే వీడియో క్వాలిటీ పెంచే కొద్దీ ఆడియోలో కూడా బిట్ రేట్ పెరుగుతుంది అనమాట. మీకు ఇప్పుడు వీడియో క్వాలిటీ ఎలాగైతే 144p, 240p, 480p, 1080p ఇలా ఎలా అయితే వీడియో క్వాలిటీస్ ఉంటాయో ఆడియోలో కూడా బిట్ రేట్స్ ఉంటాయి అనమాట. 128 kbps అని, 192 kbps అని, 320 kbps అని ఇట్లా ఆడియోలో కూడా బిట్ రేట్స్ ఉంటాయి అనమాట. మీరు వీడియో క్వాలిటీ పెంచే కొద్దీ ఈ ఆడియో బిట్ రేట్ కూడా పెరుగుతా పోద్ది. సో మీకు బెస్ట్ ఆడియో క్వాలిటీ వినాలి అనుకుంటే వీడియోని హై క్వాలిటీలో పెట్టుకుంటే మీకు బెస్ట్ ఆడియో క్వాలిటీ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ్ అడుగుతున్నారు, Origin OS వస్తుందా? ఇప్పుడు కొన్న IQ మొబైల్స్ కి అప్డేట్ వస్తుందా? యాజ్ ఆఫ్ నో కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ Vivo V60 సిరీస్ లో ఇండియాకి వచ్చేటప్పుడు Android 16 బేస్డ్ Origin OS తో వస్తుంది అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఫంట చాయిస్ పక్కన పెట్టి ఈ Origin
OS తో వస్తే మాత్రం మోస్ట్లీ అది ఒకవేళ సక్సెస్ అయితే ఆల్ ఓవర్ అన్ని IQ ఫోన్స్ కూడా Android 16 అప్డేట్ వచ్చినప్పుడు ఈ ఆరిజిన్ OS కూడా తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హర్ష సాయి అడుగుతున్నారు, డౌట్ రిలేటెడ్ టు ప్రాసెసర్స్ ఇన్ మొబైల్ ఫోన్. డస్ ఎ మోర్ పవర్ఫుల్ ప్రాసెసర్ గ్యారంటీ లాంగిటివిటీ ఆఫ్ మొబైల్? బేసిక్ గా ఒక మొబైల్ 4 years వాడాలంటే ప్రాసెసర్ రోల్ ఎంత ఉంటుంది? కంపల్సరీగా ప్రాసెసర్ రోలే మెయిన్ అనమాట. మీకు ప్రాసెసర్ అనేది ఒక ఫోన్ కి హార్ట్ లాంటిది. అందుకే మొత్తుకొని చెప్తుంటాం, అరే 15,000 రూపాయలకి ఆ ప్రాసెసర్ వేస్ట్, 20,000 రూపాయలకి ఆ ప్రాసెసర్ వేస్ట్. చాలా మంది అనుకుంటారంటే అసలు నీ గేమ్స్ ఆడినప్పుడు నాకు ఏ ప్రాసెసర్ అయితే ఏంగా తీసుకుంటా అన్నట్టు వెళ్ళిపోతుంటారు. బట్ ప్రాసెసర్ అనేది ఓన్లీ గేమింగ్ కి కాదు, మీకు మీ ఫోన్ లో చేసే ప్రతి టాస్క్, ఒక యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలన్నా కూడా మీకు ప్రాసెసర్ అనేది బాగుంటేనే ఆ స్మూత్నెస్ అనేది వస్తుంది అనమాట. స్టార్టింగ్ లో మీకు బాగానే ఉంటుంది, ఆ స్మూత్ గానే ఉంది కదా ఏం కాదు అని తీసుకుంటారు. బట్ ఒక 1 year 1.5 years తర్వాత మీకు ఆ స్మూత్నెస్ ఉండదు అనమాట, లాగ్ అయిపోతా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సామ్సంగ్ ఫోన్స్ లో చూస్తే ఎక్స్నోస్ ప్రాసెసర్స్ ఒక 1 year 2 years వాడితే లాగ్ అయిపోతుంటాయి. ఎందుకంటే ఆ ప్రాసెసర్స్ అంత సీన్ లేదు, లాంగ్ రన్ లో ఆ ప్రాసెసర్స్ పనిచేయమన్నమాట. సో బెటర్ నా సజెషన్, ఒక ఫోన్ తీసుకునేటప్పుడు అన్ని చూసుకోండి, కెమెరాస్, డిస్ప్లే, బ్యాటరీ అన్ని చూసుకోండి. బట్ ప్రాసెసర్ మినిమం బాగుండే ప్రాసెసర్ తీసుకోండి, మరి చచ్చత ప్రాసెసర్స్కి వెళ్ళొద్దు. మినిమం బాగుండే ప్రాసెసర్స్ తీసుకుంటే మీకు కొంచెం ఆ ఫోన్ లాంగిటివిటీ అనేది కొంచెం పెరుగుద్ది. అట్లనే ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుందా అంటే కాదు, మీకు అప్డేట్స్ ఇచ్చి కొన్నిసార్లు ఫోన్ ఇంకా గబ్బు చేస్తుంటారు కొన్ని బ్రాండ్స్. అప్డేట్స్ లో ఆప్టిమైజేషన్ ఇష్యూస్ వస్తుంటాయి, కొన్నిసార్లు గ్రీన్ లైన్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా అప్డేట్స్ పరంగా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి ఫోన్ లో. సో అప్డేట్స్ సరిగ్గా ఇస్తుంటే మీకు ప్రాబ్లం లేదు. లేదా అసలు నేను అప్డేట్స్ ఆపేసుకుంటా అనుకుంటే మీకు మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ లో ఈజీగా మీరు 4 years అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ అడుగుతున్నారు, అన్న UFS 2.2 స్టోరేజ్ తో బాగుండే ఫోన్స్ చెప్పన్నా. రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను, అది చాలా తక్కువ మంది చూసారు, అది చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను. ఆ వీడియో ఇక్కడ పైన ఐకార్డ్స్ లో ఇస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఇప్పుడు మీరు ఆపేసి వెళ్ళినా ఫస్ట్ ఆ వీడియో చూడండి, లేదంటే ఈ వీడియో అయిపోయాకన్నా ఎండ్ కార్డ్స్ లో పెడతాను, ఒకసారి ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు UFS 2.2 కి UFS 3.1 కి క్లియర్ డిఫరెన్స్ చూపించాను. నేను చెక్ చేసినంత వరకు నథింగ్ ఫోన్ 3A కి బెస్ట్ UFS 2.2 ఆప్టిమైజేషన్ ఉంది అన్ని స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే. సో ఈ చైనా బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే ఆప్టిమైజేషన్ అంత బాగా చేయదు. ఈవెన్ UFS 3.1 కూడా నథింగ్ UFS 2.2 ముందు ఓడిపోద్ది అనమాట. చైనా బ్రాండ్స్ ఆప్టిమైజేషన్ ఆ లెవెల్లో ఉంటుంది, ఈ చైనా బ్రాండ్ కాదు కాబట్టి నథింగ్ ఆప్టిమైజేషన్ కొంచెం బెటర్ గా ఉంటుంది. UFS 2.2 అయినా కూడా చాలా బెటర్ గా తీసుకొచ్చారు, ఒకసారి ఆ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది. బెస్ట్ నా దృష్టిలో UFS 2.2 స్టోరేజ్ బెస్ట్ దేనిలో ఉందంటే నథింగ్ ఫోన్ 3A దానిలో బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ హర్షిత్ అడుగుతున్నారు, బ్రో నువ్వు కొన్న ఫోన్స్ ని సబ్స్క్రైబర్స్ కి కొంచెం తక్కువ అమ్మొచ్చు కదా? అదే చేసేది నేను. ప్రతి ఫోన్ కూడా నేను ఫోన్ కొన్న తర్వాత రివ్యూ పోస్ట్ చేస్తాను కదా, ఆ రివ్యూ స్టార్టింగ్ లో నేను చెప్పేస్తా ఈ ఫోన్ పలానా ప్రైస్కి కొన్నాను, మీకు ఇంత ప్రైస్కి ఇచ్చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడ నంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి అని వీడియో స్టార్టింగ్ లో చెప్తా. ఇప్పుడు మీరు చెక్ చేస్తే కనపడదు, వీడియో స్టార్టింగ్ లో చెప్తాను. చెప్పినప్పుడు నాకు మెసేజెస్ వస్తాయి, చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు, మాట్లాడుకుంటాను. సో ఫైనల్ ప్రైస్ కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళు నాకు అమౌంట్ కొట్టగానే నేను వాళ్ళకి కొరియర్ చేస్తాను. కొరియర్ చేసిన వెంటనే ఈ యూట్యూబ్లో ఆ పార్ట్ వరకు ఏదైతే నేను చెప్పానో ఫోన్ అమ్ముతానని అంతవరకు నేను ట్రిమ్ తీసేస్తాను అనమాట, డిలీట్ చేస్తా. సో అందువల్ల మీరు ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తే ఎక్కడ కనిపించదు. ఎందుకు ట్రిమ్ చేస్తానంటే ఆ ఫోన్ సేల్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, బ్రో ఫోన్ ఉందా అని. ఎందుకు మీ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ పార్ట్ వరకు నేను డిలీట్ చేస్తా, ట్రిమ్ చేస్తా. బట్ ఒకవేళ మీకు ఏదైనా ఫోన్ కావాలనుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన స్టార్టింగ్ లో ఒక 1-2 hours లోపు వచ్చి అడిగేస్తే మీకు ఆ ఫోన్ ఉంటుంది. లేదు మీరు లేట్ చేసే కొద్దీ ఆ ఫోన్ సేల్ అయిపోద్ది, మాక్సిమం ఒక 12 hours లో ఫోన్ సేల్ అయిపోద్ది. నేను ఈరోజు ఈవినింగ్ 6కి వీడియో పెట్టానంటే మాక్సిమం రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫోన్ సేల్ అయిపోయి ఉంటుంది. సో నేను రివ్యూ పోస్ట్ చేసిన వెంటనే మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. ఫోన్ నెంబర్ నేను రివ్యూలో పోస్ట్ చేస్తాను, ప్రతి రివ్యూలో స్టార్టింగ్ లో నంబర్ చెప్తాను, ఆ నంబర్కి ఒకసారి నాకు మెసేజ్ చేస్తే ఫోన్ అవైలబుల్ గా ఉంటే మీకు పంపిస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దినేష్ అడుగుతున్నారు, ఈసారి iPhone 17 లో ఫాస్ట్ ఛార్జింగ్ రావచ్చా బ్రో? రూమర్స్ ప్రకారం iPhone 17 సిరీస్ లో ఈసారి వైర్లెస్ ఛార్జింగ్ పెరగబోతుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. వైర్డ్ ఛార్జింగ్ పెరుగుతుందో లేదో తెలియదు కానీ వైర్లెస్ ఛార్జింగ్ పెరుగుద్ది. ఎందుకంటే ఈసారి iPhone 17 సిరీస్ లో QI 2.2 సపోర్ట్ తో వస్తున్నాయి. ఈ QI 2.2ని Qi 2.2 అని చదవాలంట, తెలియని కోసం చెప్తున్నా. సో Qi 2.2 సపోర్ట్ చేయడం వల్ల మీకు iPhone 17 సిరీస్ 50 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. మరి ఎంతవరకు కన్ఫర్మో తెలీదు, బట్ మోస్ట్లీ వైర్లెస్ ఛార్జింగ్ అయితే పెరుగుద్ది. వైర్డ్ ఛార్జింగ్ అంతే ఉండొచ్చు, 25 watts 30 watts ఉండొచ్చు, అంతకు మించి పెరగదేమో అని అనుకుంటున్నా. బట్ వైర్లెస్ ఛార్జింగ్ మాత్రం ఖచ్చితంగా పెరుగుద్ది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా దినేష్ అడుగుతున్నారు, Samsung M36 రివ్యూ. Samsung M36 రివ్యూ నేను ఆర్డర్ పెడదాం అనుకున్నా, డౌట్ వచ్చి ఒక పోల్ పెట్టా మన ఛానల్లో, M36 రివ్యూ కావాలని అడిగితే చాలా మంది 75% పైనే ఆ ఫోన్ అసలు వద్దనేసారు. ఎందుకంటే అసలు ఆ ఫోన్ ఒక వేస్ట్, ఒక ట్రాష్ ఫోన్ అనమాట. ఎందుకంటే లాస్ట్ జనరేషన్ M35 తో కంపేర్ చేసుకుంటే ఈ M36 లో డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి, అప్గ్రేడ్స్ కూడా ఏం లేవు, మొత్తం డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద డిఫరెన్సెస్ చూడొచ్చు. ఇంకా లాస్ట్ టైం 1000 nits హై బ్రైట్నెస్ మోడ్ ఉంటే ఈసారి 800 nits బ్రైట్నెస్ తగ్గించారు. లాస్ట్ టైం స్టీరియో స్పీకర్ ఉంటే ఈసారి సింగిల్ స్పీకర్ తగ్గించారు. లాస్ట్ టైం ఇప్పుడు 2 సేమ్ ప్రాసెసర్స్, సేమ్ కెమెరా సెటప్. బ్యాటరీ అయితే లాస్ట్ టైం 6000 mAh బ్యాటరీ ఉండేది, ఈసారి 5000 mAh బ్యాటరీకి తగ్గించారు. సో ఈసారి ఏమంత పొడి చేశారా అంటే వెయిట్ తగ్గించారు అనమాట. లాస్ట్ టైం 222 grams వెయిట్ ఉంటే ఈసారి 196 grams తగ్గించారు. అది పెద్ద అప్గ్రేడ్ అనమాట. అండ్ అప్డేట్ పాలసీ మార్చారు. లాస్ట్ టైం 4 years standard అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటే ఈసారి 6+6 ఇచ్చారనమాట. 6 years standard అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ తీసుకొచ్చారు. అండ్ ప్రైస్ కూడా 3000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. M35 మీకు 14,000 రూపాయలకి వస్తే ఇది కూపన్ కోడ్ తో కలుపుకొని 17,000 రూపాయలకి వస్తుంది, 17,000.
సో 70,000 రూపీస్కి ఇది అసలు వర్తే కాదు. ఈవెన్ మీకు ఇది 14,000 రూపాయలు అమ్మినా నేను M35 కొనుక్కోమని చెప్తా. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా దానిలో ఫీచర్స్ కొంచెం బెటర్ ఉన్నాయి. సో 14 ఇప్పుడు నేను ఈ 17,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ నేను కొన్నా కూడా మీకు అమ్మాలి కదా. 14,000 రూపీస్ చెప్పినా కూడా ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ఎవరు కొంటారు? 14,000 రూపీస్కి అదే బెటర్ అన్నప్పుడు నేను దీన్ని ఇంకా 12కో 11కో అమ్మాలి. అంత లాస్ నేను బేర్ చేయలేను. ఒక ఫోన్ మీద మాక్సిమం అంటే ఒక 3,000 లాస్ వరకు బేర్ చేయొచ్చు, కానీ మరి 5-6,000 లాస్ అంటే కష్టము. సో నేనైతే ఈ ఫోన్ లైట్ తీసుకుంటున్నా. సో బెటర్ నేను మీకు సజెస్ట్ చేసేది కూడా ఒక సామ్సంగ్ M సిరీస్లో ఫోన్ కావాలనుకుంటే M35 తీసుకోండి. M36 అంత వర్త్ కాదు. అండ్ లాస్ట్ క్వశ్చన్ అశోక్ అడుగుతున్నారు, అన్న టాప్ 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యూఐస్ యాజ్ పర్ యూ. నా వరకు అయితే బెస్ట్ ఆండ్రాయిడ్ యూఐస్, ఆండ్రాయిడ్ ఐఫోన్ పక్కన పెడితే ఆండ్రాయిడ్ వరకు నాకు అన్నిట్లో బెస్ట్ అనిపించింది One UI. సామ్సంగ్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది, పాతది కాదు. One UI 7.0 వచ్చింది కదా, అక్కడి నుంచి బాగుంది. సామ్సంగ్ One UI చాలా బాగుంది. ఫస్ట్ దానికి ఇస్తాను. సెకండ్ ప్లేస్ నథింగ్ వాయిస్కి ఇస్తా. నథింగ్ వాయిస్ చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ ప్లేస్ ఆక్సిజన్ వాయిస్కి ఇస్తాను. OnePlusలో వాడే ఆక్సిజన్ వాయిస్ బాగుంటుంది. ఈ కలర్ వాయిస్ ఎనీ వేస్ట్, ఆక్సిజన్ వాయిస్ వరకు బాగుంటుంది, బ్లోట్వేర్ అంత ఉండదు. అండ్ ఫోర్త్ ప్లేస్లో హెలో మోటో ఇస్తాను. మోటోలో స్టాక్ ఆండ్రాయిడ్ ఉన్నప్పటికీ దానిలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మీకు యాప్ లాక్ వేసుకోవడం, యాప్ హైడ్ చేసుకోవడం అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. సో నాకు యూఐ పరంగా ఫోర్త్ ప్లేస్లో హెలో మోటోకి ఇస్తాను. ఫిఫ్త్ ప్లేస్లో స్టాక్ ఆండ్రాయిడ్ పిక్సెల్ ఫోన్స్లో ఉంటుంది కదా, అది కొంచెం బాగుంటుంది. ఇవి టాప్ 5. ఈ హైప్రో వేస్లు, ఫంటచ్ వేస్లు, కలర్ వేస్లు ఎన్ని చండాలంగా ఉంటాయి అనమాట. నాకు అసలు వాడడానికి నచ్చదు. సో నా వరకు అయితే టాప్ 5 పిక్స్ ఇవి. సో ఇవి ఈ వారం వచ్చిన క్వశ్చన్స్. అయితే మీ దగ్గర ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. వాటిలో వచ్చిన మంచి మంచి క్వశ్చన్స్ పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ రేపు ఒక కొత్త సిరీస్ వస్తుంది మన ఛానల్లో, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై.